విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా వికే శ్రీ నానాయక్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మొదటగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఆవరణలోని అనివేటి మండపంలో వేద పండిత ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థానం కార్యాలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. నమస్కారం. ఈరోజు శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. Nah,